యూట్యూబ్ ఏమంటుందంటే మీరు ఇంతకు ముందు చూడని రెవెన్యూని ఇంకా రేపటి రోజున చూడాల్సి వస్తుంది. అంత రెవెన్యూని మేము మీకు ఇవ్వబోతున్నాం. హై ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఈ మంచితనం కూడా ఏంటంటే మితిమీరిపోయిన మంచితనం అనమాట. సో దీని గురించి ఈ వీడియోలో నేను మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్డేట్ ఏంటి అండ్ ఇది ఎందువల్ల మితిమీరినట్టుంది అనేది కూడా నేను చెప్తాను. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి లైక్ చేశారో లేదో చూడండి. ఒక 2000 లైక్స్ ఈ వీడియోకి వస్తాయి అని అనుకుంటున్నాను. అండ్ ఒక టార్గెట్ అయితే పెట్టుకుందాం 2000 లైక్స్. సో కొంచెం ఫటాఫట్ చేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే షార్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో షార్ట్ వీడియోస్కి యాడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పేసి మనం గతంలో అనుకున్నాం కదా. సో ఇప్పుడు యూట్యూబ్ ఏమంటుందంటే ఇప్పుడు ఒక వీడియో మీరు చూసారు, షార్ట్ వీడియో ఒకటి మీరు చూసారు కదా. సో దాన్ని ఇలా స్వైప్ చేసిన తర్వాత మీకు ఒక నాన్ స్కిపబుల్ యాడ్ వస్తుంది. ఇలా స్వైప్ చేయడానికి ఉండదు అనమాట, ఓకేనా. సో అది యాడ్ ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ఆ యాడ్ చూసిన తర్వాతే మీకు నెక్స్ట్ వీడియో ప్లే అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇవి నాన్ స్కిపబుల్ యాడ్స్ కాబట్టి దీనివల్ల షార్ట్స్ చేసే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. సో యూట్యూబ్ ఇంకొక యాంగిల్ ఏం ఆలోచిస్తుందంటే యాడ్స్ ఎక్కువ ఈ షార్ట్ వీడియోస్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో చాలామంది క్రియేటర్స్ షార్ట్స్ ప్లాట్ఫామ్ నుంచి తప్పుకొని నార్మల్ వీడియోస్కి చేయడానికి ఎక్కువ అలవాటు చూపిస్తున్నారు. ఎందుకు అని అంటే అక్కడ తక్కువ వ్యూస్ వచ్చినా రెవెన్యూ ఎక్కువ వస్తుంది. రెవెన్యూ అంటే డబుల్ అండి. తక్కువ వ్యూస్ వచ్చినా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఓకేనా. మోస్ట్ ఆఫ్ ది క్రియేటర్స్ అందరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇదే. కాబట్టి యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఏదైతే ఈ షార్ట్ వీడియో ఒక వీడియో ఇలా చూసిన తర్వాత మళ్ళీ స్వైప్ చేస్తే ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ చూసేంత వరకు కూడా స్క్రీన్ లాక్ అయిపోద్ది, అంటే వేరే వీడియో చూడడానికి ఉండదు అనమాట. అవసరమైతే మనం యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ షార్ట్స్ ప్లాట్ఫామ్లో ఒక యాడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అంటే ఎటు తిరిగినా మీరు ఒక యాడ్ అయితే చూడాలి ఖచ్చితంగా. ఆ యాడ్ అయిపోయిన తర్వాత నార్మల్ ఇంకొక వీడియో వస్తుంది అనమాట. సో ఇక్కడ యూట్యూబ్ ఏమంటుందంటే వేరే ప్లాట్ఫామ్తో కంపేర్ చేసుకుంటే మా ప్లాట్ఫామ్స్లో క్రియేటర్స్కి మేము ఒక గుర్తింపు ఇస్తాం అండ్ అట్లాగే వాళ్ళకి కావాల్సినంత సఫిషియంట్ రెవెన్యూ ఇస్తాం అన్నట్టుగా చెప్తుంది అనమాట. అండ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ కూడా ఇట్లాగా నాన్ స్కిపబుల్ యాడ్స్ మీద వర్క్ చేస్తుంది. అంటే రీల్స్ మనం చూస్తూ ఉంటాం కదా, ఒక యాడ్ మధ్యలో ఇన్సర్ట్ చేసే పాలసీ అయితే తీసుకొస్తుంది. బట్ ఏంటంటే క్రియేటర్స్కి రెవెన్యూ షేర్ చేస్తారా చేయరా అనే క్లారిటీ అయితే ఇవ్వలేదు కదా. బట్ యూట్యూబ్ అయితే క్లారిటీ ఇచ్చింది, రెవెన్యూ అయితే మేము ఇక మీదట పెంచబోతున్నాం, నాన్ స్కిపబుల్ యాడ్స్ చేస్తామని చెప్పేసి అంటుంది. సో ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మనకి లాంగ్ వీడియోస్ అనమాట. సో లాంగ్ వీడియోస్లో యూట్యూబ్ మధ్యలో ఇప్పుడు మిడ్ రోల్ యాడ్స్ ఉంటాయి కదా, ఈ మిడ్ రోల్ యాడ్స్ని ఇంకా మరిన్ని పెంచబోతుంది అనమాట. అంటే ప్రతిదానికి ఒకటే రీజన్ చెప్తుంది, క్రియేటర్స్కి రెవెన్యూ తక్కువ వస్తుంది కాబట్టి మేము యాడ్స్ని పెంచుతున్నాం అని అంటుంది. బట్ రెవెన్యూ అంటే యాడ్స్ ఎన్ని పెంచినా కానీ రెవెన్యూ జస్ట్ స్లైట్ చేంజెస్ ఉంటున్నాయి కానీ మరి 100లో వచ్చే వాళ్ళకి 1000, లక్షల్లో వచ్చే వాళ్ళకి కోట్లు ఇట్లా అయితే ఏం రావట్లేదు. స్లైడ్ చేంజెస్ మహా అయితే ఒక 500,000 రూపీస్ అటు ఇటుగా వస్తుంది అంతే తప్పించి పెద్ద రిజల్ట్ అయితే ఏం లేదు. సో ఇప్పుడు యూట్యూబ్ ఏమంటుందంటే మీరు ఇంతకు ముందు చూడని రెవెన్యూని ఇంకా రేపటి రోజున చూడాల్సి వస్తుంది. అంత రెవెన్యూని మేము మీకు ఇవ్వబోతున్నాం. జస్ట్ మీరు కంటెంట్ నీట్గా చేయండి చాలు, మీ ఛానల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయితే సరిపోద్ది, మీకు యాడ్స్ని ఇంకా ఎక్కువ పెంచుతాం అని అంటుంది. అండ్ ఆల్సో యూట్యూబ్ ఏమంటుందంటే ఈ యాడ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే ఇప్పుడు వీడియోలో ఒక పర్టికులర్ సిగ్మెంట్ ఉందనుకోండి, అంటే వీడియోలో ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత నెక్స్ట్ ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4-5 అప్డేట్లు ఒక వీడియోలో కలిపి చేశాను అనుకోండి. ఒక అప్డేట్ అయిన తర్వాత ఏఐని యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని ఒక పర్టికులర్ సిగ్మెంట్ అయిపోయిందని డిటెక్ట్ చేసిన తర్వాత ఆ యాడ్ని తీసుకొచ్చి మధ్యలో వేస్తుంది అనమాట, అంటే బ్రేక్ లాగా, ఓకేనా. అండ్ అది అయిన తర్వాత మళ్ళీ స్కిప్ ఆప్షన్ నాన్ స్కిపబుల్లో ఏదో ఒకటి వస్తుంది, ఓకేనా. ఈ యాడ్ చూడాలి ఖచ్చితంగా. ఈ యాడ్ చూసిన తర్వాతే నెక్స్ట్ పార్ట్ ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ప్లే అయింది కదా, ఆ పర్టికులర్ ఇంకొక అప్డేట్ కవర్ అయింది కదా, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని అది కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి అల్గరిథంకి చెప్పిన తర్వాత అల్గరిథం ఏం చేస్తుంది, ఇంకొక యాడ్ని ఇందులో వేస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం 4 అప్డేట్లు ఒకటే వీడియోలో చెప్పామనుకోండి, అక్కడ 4 యాడ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది. అండ్ ఇప్పుడు మోస్ట్లీ ఇది ఎక్కడ చూడొచ్చు అంటే ఇప్పుడు టెక్ న్యూస్లో ఒక్కొక్క న్యూస్కి టైం స్టాంప్స్ ఇచ్చేసి వదిలేస్తూ ఉంటాం చూసారా. సో అట్లాగా ఒక్కొక్క న్యూస్ అయిపోయిన తర్వాత ఇంకొక యాడ్, ఒక న్యూస్ అయిపోయిన తర్వాత ఒక యాడ్ అట్లా వేయటం జరిగిద్ది అనమాట. సో ఇక్కడ యూట్యూబ్ ఏమంటుందంటే పర్టికులర్గా మీ వీడియోకి టైం స్టాంప్స్ కూడా ఇస్తూ ఉండండి డిస్క్రిప్షన్లో. మీరు టైం స్టాంప్స్ ఇస్తే ఆ పర్టికులర్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ న్యూస్ అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ కింద ఒక యాడ్ ఇస్తాం మేము, అది అయిపోయిన తర్వాత ఇంకొక యాడ్ ఇస్తాం. అట్లాగా మీరు ఎన్నైతే పెడతారో అన్ని యాడ్స్ని మ్యాక్సిమం మేము డిస్ప్లే చేయడానికి చూస్తామని అంటుంది. సో నాకు తెలిసినంత వరకు
రెవెన్యూ వస్తుంది కాదంటలేదు, కానీ మితిమీరిపోయిన మంచితనం ఇది. ఓకేనా, మంచితనం ఉండొచ్చు తప్పలేదు, కానీ మితిమీరిన మంచితనం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఇందులో ఒక దురుద్దేశం ఏంటంటే ఎక్కువ యాడ్ చేసి ఆడియన్స్ని ఇరిటేట్ చేశారనుకోండి, చచ్చినట్టు వాళ్ళు యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటారు. ఓకేనా, యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటే ఏంటి, యాడ్స్ ఏమి రావు. కానీ యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటే ఏంటంటే ఎవరైతే యూట్యూబ్లో క్రియేటర్స్ ఉన్నారో ఈ క్రియేటర్స్కి బాగా దెబ్బపడుద్ది. ఎందుకంటే యూట్యూబ్ ప్రీమియం నుంచి పెద్దగా రెవెన్యూ అనేది మనకి రాదు. అండ్ ఆల్సో యూట్యూబ్ ప్రీమియంలో చాలా వరకు మ్యానిపులేషన్ జరుగుద్ది. ఓకేనా, సో ప్రీమియం మెంబర్స్ ఎవరైతే తీసుకొని రెవెన్యూ మనకి వస్తూ ఉంటుందో ఆ వచ్చే రెవెన్యూలో వాళ్ళు చాలా వరకు మ్యానిపులేషన్ చేయడానికి, అంటే చాలా వరకు రెవెన్యూని వాళ్ళు కట్ చేసుకొని అరాకొర రెవెన్యూని మనకు పడేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ ఇప్పుడు తీసుకొని వాళ్ళంటే ఎన్ని యాడ్లు పెట్టినా తీసుకోకుండా ఉంటారు. సో తీసుకునే వాళ్ళు ఉంటే కొంచెం క్రియేటర్స్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఒకవేళ తీసుకొని వాళ్ళు ఉన్నారు, సో ఎలా చేసినా మేము వీడియోస్ చూస్తామని అనుకున్న వాళ్ళైతే ప్రాబ్లం లేదు. కొంచెం వాళ్ళు మరీ ఓవర్గా ఇరిటేట్ అయినా కానీ యూట్యూబ్ యాప్లో అంటే యూట్యూబ్ యాప్ని యూసేజ్ చేయటం చాలా తగ్గిపోవచ్చు నాకు తెలిసినంత వరకు. యూట్యూబ్ ప్రీమియం తీసుకోవాలన్నట్టుగా ఇండైరెక్ట్గా యూట్యూబ్ ఏంటంటే యూట్యూబ్ ప్రీమియంని ఇది చేస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ యూట్యూబ్ ఏంటంటే రీసెంట్ డేస్లో యాడ్ బ్లాక్స్ని, ఏదైతే యాడ్ బ్లాక్ ఎక్స్టెన్షన్స్ ఇట్లాంటివి ఇన్స్టాల్ చేసుకున్నారో సో దాన్ని కూడా మీరు యూజ్ చేశారనుకోండి, మీ వీడియో అనేది ఆటోమేటిక్గా వీడియో ఎండ్ అయిపోతుంది. ఎప్పుడైతే యాడ్ బ్లాక్స్ ఇవన్నీ కూడా మీరు డిజేబుల్ చేస్తున్నారో అప్పుడు మళ్ళీ రీఎనేబుల్ అవుతుంది, అంటే మళ్ళీ వీడియో అనేది నార్మల్గా ప్లే అవుతుంది. ఒకవేళ యాడ్ బ్లాక్ యాక్టివేట్ అయ్యి ఉందనుకోండి, వీడియో ఇలా ఓపెన్ చేయగానే వెంటనే ఎండింగ్లోకి వెళ్ళిపోతుంది అట్లా. సో ఇదన్నీ ఎందుకు చేస్తుందంటే యూట్యూబ్ ప్రీమియం మీరు తీసుకోవాలి, ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మీరు తీసుకోవాలి అని అంటుంది. మీరు ఎన్ని చేసినా మేము యూట్యూబ్ ప్రీమియం తీసుకోమని మీరు నార్మల్గా వీడియో చూస్తే మీకు ఎక్కువ యాడ్ చేసి ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట యూట్యూబ్. అప్పుడేంటి, చూస్తే చూస్తాం, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ యాప్ ఏదైతే ఉందో దానికి స్విచ్ అయిపోతాం. దీనివల్ల క్రియేటర్స్కి చాలా వరకు వ్యూస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అర్థమవుతుందా, రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ అంతో ఇంతో వస్తుంది, బాగానే ఉంది. కానీ ఈ యూట్యూబ్ ఏంటంటే గతంలో తీసుకొచ్చిన పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగుండేవి, ఇప్పుడు ఏంటంటే మరీ దారుణంగా అయిపోతుంది. ఓకేనా, సో ఇది ఓవరాల్గా అప్డేట్ అయితే. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ అప్డేట్? అండ్ యాడ్స్ ఎక్కువ రావడం వల్ల మనకి రెవెన్యూ ఉంటుంది, అండ్ ఆల్సో వ్యూస్ ఎంతో కొంత ఇరిటేట్ అయ్యి కొంతమంది వ్యూవర్స్ మన వీడియోస్ చూడటం ఆపేస్తారని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను తెలుసుకుంటా, మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు సబ్స్క్రైబర్స్. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉండి మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్మీ4 యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మ్యాక్సిమం ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి డౌట్స్ అడగడానికి ట్రై చేయండి, అక్కడ నేను మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను. ఓకేనా, అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.